పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 22వ అధ్యాయం. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనాన్ని ఈ ఉదయ కాలంలో మనము ధ్యానిద్దాం. దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతని స్థిరపరచెదను. అతడు తన పితరుల కుటుంబములకు మాన్యత గల సింహాసనముగా ఉండును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలంలో దేవుడు మరొకసారి ఒక చక్కని వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఒక దిట్టమైన చోటు అంటే గట్టిగా స్థిరంగా ఉన్నటువంటి స్థలంలో మేకును కొట్టినట్లు దేవుడు మనలను స్థిరపరిచేటోడు, మన జీవితాన్ని స్థిరపరిచేవాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మన జీవితాల్లో అనేక సార్లు పలు పరిస్థితులు మనలను గాలికి కొట్టుకుపోవు తుఫాను వలె, రెల్లు వలె, మరి ధూళి వలె మన జీవితాలు కొట్టుకులాడుతుంటాయి. మరి ఈ పరిస్థితులు మన జీవితంలో ఎందుకు వచ్చినాయో అర్థం కానటువంటి స్థితిలో మనము ఉండిపోతుంటాం. కొన్నిసార్లు మనము ఎంతో విశ్వసించిన వారే మన హృదయాన్ని గాయపరుస్తుంటారు. మరి మన జీవితంలో అనుకోని ఇబ్బందులు, ఆపదలు, పరిస్థితులు, అపవాది యొక్క పోరాటాలు, శోధనలు గుండా నీవు నడుస్తున్నప్పుడు మనం విశ్వసించాల్సింది, నీ జీవితాన్ని స్థిరపరిచే ఒక అద్భుతమైన దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చాలా అద్భుతంగా ఆయన బిడ్డలను స్థిరపరిచే శక్తిమంతుడు. ఆయనకు మట్టుకే నీ జీవితాన్ని ఎలా స్థిరపరచాలో, ఎలా బలపరచాలో ఆయనకు మట్టుకే తెలుసు. హల్లెలూయా. ఆయన అంటాడు, మరి మిమ్మల్ని స్థిరపరచడానికి ఒక స్థిరమైనటువంటి స్థలమును నేనే ఏర్పరుస్తాను. హల్లెలూయా. మరి అట్టి స్థలములలో నేను నిలబెట్టడానికి నేను శక్తిమంతుడను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన అంటాడు, ఎక్కడ నిన్ను నిలబెట్టాలో ఆయనకి తెలుసంట. ఆయన అంటాడు, దిట్టమైన చోటులోనికి నిన్ను ఆయన తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఈ సమయం నీ జీవితము మరి కదిలిపోతున్నట్టు అనిపిస్తుండొచ్చేమో, నీ జీవితము ఇబ్బంది పాలవుతున్నట్టు నీకు అనిపిస్తుందేమో. మరి ఏ ప్రయత్నాలు చేసినా దానికి నువ్వు అనుకున్నటువంటి ఫలితం, అనుకున్నటువంటి మేలు నువ్వు చూడలేకపోతున్నావేమో. దేవుడు అంటాడు, ఒక దిట్టమైన చోటు, మరి నిన్ను స్థిరపరిచే చోటు నాకు తెలుసు. నిన్ను బలపరచగలిగినటువంటి చోటు నాకు తెలుసు. అట్టి దిట్టమైనటువంటి స్థలములో నేను నీ జీవితాన్ని స్థిరపరుస్తానంటాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుదాం. 9-10 వచనాలు. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. హల్లెలూయా. ప్రభువు సమర్థుడంట. మనం నమ్ముకున్న ప్రభు ఎటువంటి వాడంటే, హీఈస్ ఎ క్యాపబుల్ గాడ్. ఆయన సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన వంటి సమర్థుడు, అంటే సమర్థుడని ఎప్పుడు అంటామంటే ఏదైనా చేయగలిగిన వాడు అనమాట. ఎటువంటిదైనా చేయగలిగినటువంటి సమర్థుడైన దేవుడు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంట ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అంటాడు, తన భక్తులను శోధనలో నుంచి తప్పించుటకు దేవుడి సమర్థుడు. హల్లెలూయా. తన భక్తులైనటువంటి మిమ్మును, ఎందుకు మిమ్మల్ని భక్తులు అంటున్నానంటే, ఉదయకాలంలో లేచి ప్రభు వైపు చూస్తూ, మరి నీ జీవితంలో ఎంత దుఃఖమున్నా, ఎంత ఆవేదన ఉన్నా, మరి ఎన్ని పరిస్థితులు నీకు ఇబ్బందిగా ఉన్నా, నిజముగా ప్రభువుని నమ్మి ప్రభు వైపు చూస్తున్నటువంటి వారిని దేవుడు అంటాడు, నా భక్తులు అంట. వారు నా భక్తులు. హల్లెలూయా. అట్టి దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని విడిచిపెట్టకుండా పట్టుకుంటున్నారు చూసారా. కొంతమంది ఎలా ఉంటారంటే అవకాశవాదులు అంటారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే అవకాశం ఉన్నప్పుడు దేవుని పట్టుకుంటారు, అవకాశం లేనప్పుడు లోకాన్ని పట్టుకుంటారు. అవకాశం దొరికితే ప్రార్థన చేస్తారు, లేకపోతే లోకంలో అవకాశం కోసం వెతుకుతారు. ఇటువంటి వారు ఇప్పుడు దేవుని భక్తులు కాలేరు. వాళ్ళు ఎటువంటి వారంటే నులివెచ్చని స్థితి. కానీ దేవుని భక్తులు అనే వాళ్ళు ఎట్టుంటారంటే, అది మరణకరమైన స్థితి వచ్చినా దేవుని చెంతనే మరణిస్తాను, అది ఆశీర్వాదకరమైన స్థితి వచ్చినా దేవుని సన్నిధిలోనే ఆ మేలు పొందుకుంటాను. హల్లెలూయా. ఏదైనా కూడా నేను నా దేవునితోనే. అటువంటి వారిని దేవుడు ఏమంటున్నాడు తెలిసిన, శోధనలో నుంచి తప్పించుటకు నేను సమర్థుడైన దేవుణ్ణి అని చెప్తున్నాడు మొత్తం. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితి గుండా నువ్వు ఈ దినం నడుస్తున్నా కూడా నేను స్థిరపరచడానికి సమర్థుణ్ణి, నేను బలపరచడానికి సమర్థుణ్ణి, నీ జీవితాన్ని సరైన మార్గములో నిలబెట్టుటకు నేను శక్తిమంతుణ్ణి అంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా యూదా వ్రాసిన పత్రికలోకి మనం వెళ్తే, యూదా వ్రాసిన పత్రిక 24-25 వచనాలు మనం చదువుదాం. 24-25 వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్వమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నిన్ను స్థిరపరచగలిగినటువంటి దేవుడు ఎటువంటి వాడంట? ఆయన శక్తి గల దేవుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మహిమ కలిగిన వాడు, మహత్యము కలిగిన వాడు, ఆయన ఆధిపత్యం, సమస్తముపై ఆధిపత్యం కలిగిన వాడు. నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా దానిపై ఆధిపత్యం, అధికారము కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. దాన్ని మరి గాలి తుఫాన్లను నిమ్మలపరిచినటువంటి శక్తిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి అగ్ని కొలిమిలో కాలబడకుండా కాపాడినటువంటి దేవుడు, సింహపు నోర్లను మూసివేసిన దేవుడు. హల్లెలూయా. ఆయన సమస్తంపై ఆధిపత్యం కలిగిన దేవుడు, ఆయన అధికారము కలిగిన దేవుడు అంట. ఆయన ఎల్లప్పుడూ సర్వయుగములలో ఆయన జీవించువాడు, ఆయన మనకు తోడై ఉండేవాడు. హల్లెలూయా. ఆయన నీ జీవితంలో ఏం చేస్తాడు? తొట్టిల్లకుండా నిన్ను కాపాడుతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యో నేను ఇంతకుముందు ఉండే విధంగా నా యొక్క ఆత్మీయ జీవితం లేదే, ఇంతకుముందు నేను పరిశుద్ధంగా ఉండేవాడిని, ఈ సమయంలో మరి కొన్ని శోధనలో పడిపోతున్నానే, మరి కొన్ని బలహీనతలు నన్ను చుట్టుముట్టుకొని ఉన్నాయే, నేను చేయకూడని పనులు చేస్తున్నానే, మాట్లాడకూడని మాటలు మాట్లాడనే, నా కోపంలో నేను తొందరపడి మరి అనకూడనటువంటి మాటలు, చేయకూడని పనులు నేను చేసేసాను. కానీ దేవుడు అంటాడు, నేను కాపాడుతాను. హల్లెలూయా. మనం బలహీనమని దేవునికి తెలుసు. తొట్టిల్లకుండా నిన్ను
ఇకపై కాపాడతాడు. ఆయన మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకుంటాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఒక పాపిగా నిన్ను నిలబెట్టే దేవుడు కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు నిజంగా తిరుగుతావో ఆయన నిన్ను నిర్దోషిగా చేస్తాడు. ఏ విధంగా? యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. యేసు రక్తం ప్రతి దుష్ట క్రియల నుంచి మనల్ని కాపాడుతుంది. నిన్ను పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి ప్రభు మనను నడిపించుటకు శక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన మన జీవితాలని స్థిరపరచి నిర్దోషులుగా నిలబెట్టుటకు సమర్థుడైన దేవుడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి నీ ఉన్న స్థితి, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి నీకు ఒకవేళ ఈరోజు ప్రశ్నార్థకంగా, వేదనకరంగా, మరి నీ యొక్క వ్యాధి నిన్ను కృంగజేస్తూ నిన్ను బలహీనపరుస్తూ ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు చెప్తున్నాడు, నిన్ను దిట్టమైన చోటుకు నడిపించేవాడని నేను అంటున్నాను. నిన్ను దిట్టమైన చోటులోకి నడిపించాలంటే మనం ఏం చేయాలి? మనము అతి జాగ్రత్తగా ప్రభువు వెంట నడవాలి. హల్లెలూయా. మరి కీర్తనలు 37వ కీర్తన 5వ వచనంలో దేవుని మాటలు ఈ విధంగా చెప్తున్నాయి. 37వ కీర్తన 5వ వచనం ఆయన అంటాడు, నీ మార్గము యెహోవాకు అప్పగించు, నీవు ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను దిట్టమైన చోట్లోనికి నడిపించాలి అంటే మొట్టమొదట మనం ఏం చేయాలంటే మనం వెళ్ళే మార్గాలు పక్కన పెట్టి దేవుని వైపుకు తిరగాలి. హల్లెలూయా. దేవుని మార్గం వైపు మనం తిప్పబడాలి. దేవునికి మన పరిస్థితిని అప్పగించుకోవాలి. హల్లెలూయా. నీ స్థితి ఎంత కఠినంగా ఉన్నా, నీ పరిస్థితి ఎంత ఇబ్బందిగా నీకు అనిపిస్తున్నా, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు నమ్మిక మట్టుకు ఉంచు. దేవుడు అదే అంటాడు, నమ్మిక మట్టుకు ఉంచు, నువ్వు దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయ కాలంలో మనం దేవుని మీద నమ్మిక ఉంచుతాం. మన పరిస్థితులు బట్టి మనము కృంగిపోక దేవుని యందు నమ్మిక ఉంచి మన మార్గాన్ని ఏం చేయాలంట? తిరిగి దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. దేవునికి అప్పగించినప్పుడు ఆయన నీ పక్షమున కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. మరి దేవునికి మనం అప్పగించుకోవడం అంటే ఎలాగా? ఎట్లా మనం మన మార్గాన్ని దేవునికి అప్పగించుకుంటాం? నోటి మాటతో దేవా ఇదిగోనైనా నన్ను చూసుకో అని చెప్పి మనం దేవునికి అప్పగించడమా? చాలా మంది చేసే పని అదే. చాలా మంది ఏం చేస్తారంటే, దేవా నేను నిన్ను నమ్ముకున్నాను, మరి నువ్వు నన్ను నడిపించయ్యా అని చెప్పి వీళ్ళకి ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్తూ ఉంటారు. వీళ్ళు చేసే పనులన్నీ చేసుకుంటుంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే సామాన్యంగా అందరూ లోకస్తులు చేసే పనులు, లోకస్తులు చేసే పద్ధతులు అన్ని ఫాలో చేస్తూ నేను ప్రార్థన చేసి దేవునికి అప్పగించేసేసాను పాస్టర్ గారు, దేవునికి ఇచ్చేసాను, మరి దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు, నా జీవితంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నువ్వు సరిగా దేవునికి అప్పగించావా? సరిగా దేవునికి అసలు అప్పగించడం అంటే ఏంటి? ఎలా దేవునికి అప్పగిస్తావు? చూడండి, అదే యూదా వ్రాసిన పత్రికలోకి మళ్ళా వెళ్దాం. చూడండి అక్కడ ఏం చెప్తుంది. యూదా వ్రాసిన పత్రికలోకి మనం వెళ్తే ఇక్కడ వాక్యం చెప్తుంది 20-21 వచనాలు. 20-21 వచనాలు యూదా వ్రాసిన పత్రికలో. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. హల్లెలూయా. దేవునికి నీ మార్గాన్ని అప్పగించడం అంటే, దేవుని నమ్ముకోవడం అంటే ఏంటి? ఇక్కడ అంటాడు, నువ్వు ఎవరినైతే విశ్వసిస్తున్నావో, ఏ దేవుని యందు విశ్వాసం ఉందో ఆయన మీద మట్టికే నీకు విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. దేవుని మీద మట్టుకే విశ్వాసం వచ్చాలి. ఆయన మట్టుకే నమ్ముకోవాలి.
ఆయన మట్టికే నమ్ముకోవడం అంటే ఏంటి? ఆయన మీదే ఆధారపడ్డం. ఆయనను మట్టుకే ఆయన వెంటనే మనం నడవడం. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నా, ఇప్పుడు భార్యాభర్తలు తీసుకోండి. ఇప్పుడు చాలా భయంకరంగా కలుషితమైపోయినటువంటి పరిస్థితి ఏంటంటే ఈ భార్యాభర్తలే. ప్రభుత్వం ఒక రూల్ తీసుకొచ్చింది. ఏం చెప్పింది? ఒక ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు వివాహం అయిన తర్వాత వాళ్ళు ఇంకొకరితో కొంతకాలం కలిసి ఉన్నట్లయితే వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా గుర్తించండి అని చెప్పి. చూడండి, అది ఒక క్రమమైన పద్ధతి అంటారు దాన్ని. ఇప్పుడు నువ్వు ఎవరిని నమ్మి ఎవరిని వివాహం చేసుకున్నావో జీవితకాలం అంతా ఆ వ్యక్తితోనే, ఆ పురుషునితో, ఆ స్త్రీతోనే నువ్వు కలిసి జీవించాలి. నీ యొక్క సంతోషమైన, నీ దుఃఖమైన, నీ యొక్క ఏ పరిస్థితి అయినా ఆ వ్యక్తితోనే జీవించాలి. అట కాకుండా తప్పు ఇంకొకరితో చేస్తున్నారంటే దాన్ని ఏమంటారు? దాన్ని వ్యభిచారం అంటారు. దాన్ని దేవుని వాక్యం దాన్ని అంగీకరించదు. చాలా మంది దేవుని బిడ్డల పరిస్థితి అట్టే ఉంటది. ఇక్కడ దేవుని మీద విశ్వాసం, అక్కడ ఇంకొక దాని మీద విశ్వాసం. ఇక్కడ దేవుని ఎందుకు వస్తారు, అక్కడ లోకం నమ్ముకుంటారు. దాన్ని ఏమంటారు? అందుకే దేవుడు అంటాడు, విగ్రహారాధనని వ్యభిచారంతో పోలుస్తాడు. దేవుని మీద సరైన విశ్వాసం ఉంచని దాన్ని వ్యభిచారంతో పోలుస్తాడు దేవుడు. నువ్వు ఉంటే దేవునితో ఉండు, లేదా లోకంతో ఉండిపో, లోకంలో తిరుగు అంటాడు దేవుడు. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, మీరు ఎవరిని విశ్వసించారో ఆ అతి పరిశుద్ధమైన దేవుని మీద. ఆయన ఎటువంటి దేవుడు? అతి పరిశుద్ధుడు. అపవిత్రమైన పనులు చేస్తూ అతి పరిశుద్ధమైన దేవునితో మనం ఉండలేము. ఆయన అతి పరిశుద్ధుడు. మనం అపవిత్రంగా ఉంటూ, లోకానుసారంగా బ్రతుకుతూ, ఇష్టానుసారంగా జీవిస్తూ అతి పరిశుద్ధంతో ఉండడం అంటే అట్లా ఉండలేరు. అందుకే చాలా మంది ఏంటంటే పరిశుద్ధులైన దేవునితో ఉండలేక వదిలేసి వెళ్ళిపోతారు దేవుణ్ణి. కొంతకాలం చూస్తారు, కొంతకాలానికి కనుమరుగైపోతారు. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన దేవుని నమ్ముకున్నట్లయితే ఆ పరిశుద్ధమైన దేవుని మీదనే నీ జీవితం కట్టుకోవాలి. హల్లెలూయా. ఆయన అతి పరిశుద్ధుడు, నేను అతి పరిశుద్ధంగానే ఉండాలి. ఆ పరిశుద్ధుడైన దేవునికి నా యొక్క మార్గాన్ని అప్పగించాలి. నేను ఆయన మట్టుకే నమ్ముకోవాలి. హల్లెలూయా. నమ్ముకొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయడం అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం, లేదా దేవునితో సహవాసం చేయడం. దేవునితో సహవాసం చేస్తూ మనం ఏం చేయాలంట? ఆయన కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలంట. దేవుని ప్రేమలో స్థిరంగా నిలబడాలి. అట్టి స్థిరత్వములో మనం ఎప్పుడైతే నిలిచి మన జీవితాలను కాచుకొనుడి అంటాడు ఇక్కడ. హల్లెలూయా. కాచుకొనండి అంటే ఏంటి? అపవాది మనం పడిపోవడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాడు. ప్రతిదినం ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక వ్యక్తి ద్వారా మనం శోధించబడతాం, ఇబ్బంది పాలవుతాం. ఏదో ఒక పరిస్థితులు మనల్ని ప్రభువుకి దూరంగా తీసుకెళ్ళడానికి మనల్ని పోరాటంలో పెడుతూనే ఉంటాయి. అటువంటి సమయంలన్నిట్లో నేను నమ్ముకున్న నా దేవుడు ఎటువంటి వాడు? ఆయన అతి పరిశుద్ధుడు. నేను చేసే క్రియలు ఈ పరిశుద్ధమైన దేవునికి తగినట్లున్నాయా? ఈ పరిశుద్ధమైన దేవుని నేను అనుసరించగలుగుతున్నానా? ఆయన మార్గంలో నేను స్థిరంగా ఉన్నానా అంటూ ప్రతినిత్యము పరీక్షించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? దిట్టమైన చోటులోనికి నిన్ను తీసుకొస్తాడు. దిట్టమైన చోటులో తీసుకొచ్చి ఆయన ఏం చేస్తాడు? ఒక గట్టి మేకును కొట్టే, మళ్ళా ఆ మేకును పెరకడం మళ్ళా ఇంకా ఎవరి వల్ల కాదు. అంత స్థిరమైనటువంటి మేకులు కొట్టినట్టు దేవుడు నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. ఆ సమయంలో ఏ పరిస్థితిలో ఏ దుష్టుడో ఇక మళ్ళా నిన్ను ఆ స్థలం నుంచి కదల్చలేడు. మరి ఎన్నో వీరికి విరోధంగా ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాం, మరి వీరి జీవితాలు ఇంత స్థిరంగా ఎట్లా నిలబడ్డాయి అని జనాలు ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను అదే స్థలంలో స్థిరపరిచి బలపరిచి నిలబెడతాడు ఆయన. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు నీవు మాన్యత కలిగి జీవిస్తావంట. యెషయా 22:23లో చెప్తుంది, అట్లా స్థిరపరచబడినటువంటి వ్యక్తి తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనంగా ఉంటాడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధమైనటువంటి మార్గంగా దేవుడు నీ జీవితాన్ని నిలబెడతాడు. అనేకులు నిన్ను చూసి, నీ యొక్క జీవితాన్ని చూసి దేవుని వెంట నడిచే వాళ్ళు ఈ విధంగా ఉంటారు. ఈ విధంగా వారి జీవితాల్లో ఎన్ని పరిస్థితులు వచ్చినా వారిని దేవుడు స్థిరపరిచి బలపరిచి వారి కుటుంబమునకు, ఇతర కుటుంబాలకి ఒక ఆశీర్వాదంగా, మాన్యతగా దేవుడు మీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దినము ఎట్టి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నా కూడా మన ధైర్యం ప్రభువైన యేసుక్రీస్తు, మన విశ్వాసం ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనపై మట్టుకే మనం నమ్మిక ఉంచి, ప్రభువా ఇదిగో తండ్రి, దిట్టమైన చోటులోనికి మీరు నన్ను తీసుకువెళ్ళండి. అప్పటిదాకా నేను నిన్ను విడువక అతి పరిశుద్ధులైన దేవుని యందు నేను నమ్మిక ఉంచి ఆయనను మట్టుకే నేను అనుసరిస్తాను. ఆయనలో నా జీవితాన్ని కట్టుకుంటాను, మరి ఆయనలో నన్ను నేను కాచుకుంటాను అంటూ ప్రతి దినము మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకుంటున్నప్పుడు, దేవుడు అద్భుతంగా మీ జీవితాన్ని స్థిరపరిచినప్పుడు, మీ జీవితాన్ని ఆశీర్వదించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయే విధంగా మీ జీవితాలు మారిపోబోతున్నాయి. హల్లెలూయా. ఈరోజే మన మార్గాన్ని దేవునికి అప్పగిద్దాం. దేవునికి మన ప్రతి స్థితి తెలుసు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు అనేది దేవునికి తెలుసు. వాటి నుంచి ఎలా తప్పించాలో దానికి కూడా దేవుడు సమర్థుడు. ఆ సమర్థుడైన దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి ఈ ఉదయకాలం ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభు చేతికి మన పరిస్థితులు అప్పగిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, నీ వాక్యం ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. ఈ దినమునైనా ఏ బలహీనత, ఏ వ్యాధి, ఏ పరిస్థితులు, ఏ శోధన, ఏ అపవాది క్రియలు, ఏ మనిషిని యొక్క నైనా నిందలు, అవమానములు అయినా మమ్మల్ని కృంగ చేస్తున్నాయో మీకు తెలుసు. అయినా తండ్రి, మా జీవితము ఇంతే అని కృంగిపోతున్నటువంటి పరిస్థితిలో అయినా మేము ఉంటున్నాం. ఈ దినమున అట్టి స్థితి గుండా నైనా నీ ప్రియ బిడ్డలు ఎంతమంది ఉన్నారు, వారందరితో మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. నిశ్చయంగా నేను మిమ్మల్ని స్థిరపరచుటకు సమర్థుడైన దేవుడు, నేను మిమ్మల్ని బలపరుస్తాను, నేను ఒక దిట్టమైన చోటుకు మిమ్మల్ని నడిపిస్తాను, అంతవరకు మీరు నా యందు నిరీక్షణ ఉంచండి అని మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. అప్పటి వరకు నిరీక్షణ కోల్పోవద్దండి అని మీరు సెలవిస్తున్నందుకు స్తోత్రం. అప్పటి వరకు అతి పరిశుద్ధంగా మీ జీవితాలు కట్టుకోండి, దేవునితో మట్టుకే మీ సహవాసాన్ని కలిగి ఉండండి అని మీరు చెప్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. అట్టి ప్రభువుతో మట్టుకే మేము సహవాసం ఉంది, ఆయన ప్రభువులో మట్టుకే జ్ఞానం కలిగి మా జీవితాలు నిర్మించుకునేందుకు మీరు మా కృప చూపించమని అయ్యా తండ్రి, నీ బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి అయ్యా, నీ బిడ్డలు నీ యందు నిరీక్షణ నుంచి ఉండగా ఆశ్చర్యకరంగా తండ్రి వీరిని ఘనపరిచే దినం రాబోతున్నందుకు స్తోత్రం, వీరిని ఆశీర్వదించే దినం రాబోతున్నందుకు స్తోత్రం తండ్రి. ఏ పరిస్థితులు, ఏ వ్యక్తులు, ఏ దుష్టుడు వీరికి విరోధంగా క్రియపరిచాడో వాళ్ళందరి ముందు నైనా వీరిని లేవనెత్తి ఘనపరచబోతున్నందుకు స్తోత్రం నైనా. అద్భుతమైన దిట్టమైన చోటు వీరి కొరకు సిద్ధపరిచి ఉన్నది. అక్కడ నైనా నీ బిడ్డలు మీరు స్థిరపరచబోతున్నందుకు స్తోత్రం. ఆ ఘనత నీ బిడ్డలకు మట్టికే మీరు అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రాలయ్యా తండ్రి. అట్టి ఈ వర్తమానాన్ని విని నైనా నీ బిడ్డలు విశ్వసిస్తూ ఉండగా ఆ కార్యాలు ఇప్పుడే వీరి జీవితాలు ఆరంభమవును గాక. ఇప్పటి నుంచే వీరి జీవితాల్లో ఆ పరిస్థితులు మారును గాక. ప్రతి పరిస్థితిలో నీ బిడ్డలు జయం అనుభవించుదురు గాక, మేలుతో నింపబడుదురు గాక. దుష్టుడు చేసిన కీడంతా కూడా నీ బిడ్డలకు మేలుగా మారిపోవును గాక.
ఆశీర్వాదకరంగా మారిపోవును గాక. అట్టి శక్తివంతమైన కార్యాలు ఈ ఉదయ కాలంలోనే మీరు ప్రారంభించినందుకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ మీరే నీ బిడ్డలను స్థిరపరిచి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.